హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్. ఈరోజు నేను మీకు మెడ్రాస్ స్టైల్లో వడ కర్రీ విత్ పొంగల్ చూపించబోతున్నాను. దీనికోసం నేను 1 కప్పు శనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ పప్పుని 2 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. మనకు శనగపప్పు తొందరగానే నానిపోతుంది కాబట్టి. ఇందులో 1 స్పూను, 1 పెద్ద స్పూన్ వేసుకోండి. లేదంటే 1.5 స్పూను నార్మల్ స్పూన్ అయితే సోంపు వేసుకోండి. ఈ సోంపు వేసినప్పుడే మనకు మెడ్రాస్ స్టైల్లో ఆ స్మెల్ అనేది వస్తుంది. తర్వాత తగినంత సాల్ట్, ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇట్లా స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా బరకగా పట్టుకోండి. మెత్తగా పట్టేసుకుంటే ఇది మనకు అంతగా బాగుండదు. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున నీళ్లు పోసుకొని ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ వడక పిండిని మనం ఇలా ముద్దగా ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఇట్లా మీకు ఎక్కువగానే పిండి కావాల్సి వచ్చినప్పుడు మీరు 2 సార్లు అయినా పెట్టుకోండి, 2 ప్లేట్లకైనా పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు 1 కప్పు వేసాను కాబట్టి నాకు ఇక్కడ 1 ప్లేట్కే సరిపోయింది. దీనిని ఆవిరి పెట్టుకుంటాను. ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నట్లయితే 15 to 20 మినిట్స్లో అవి ఉడికిపోతాయి మెత్తగా. ఇప్పుడు పొంగల్ చేయడానికి ఒక బాణలు పెట్టుకొని ఒక 1/2 కప్పు ఇక్కడ ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ కప్పుతోటే ఒక 1/2 కప్పు పప్పు, అలాగే 1/2 కప్పు బియ్యం వేసుకుంటాను నేను. ఇది తమిళనాడులో అయితే వెనపొంగల్ అంటారు, మనమైతే పొంగల్ అని చెప్పుకుంటాము. ఈ పప్పు కొంచెం పెసరపప్పు వేగిన తర్వాత ఇప్పుడు అంతే క్వాంటిటీలో మనం రైస్ కూడా వేసుకుంటాం. రైస్ అంటే మనం అన్నం వండుకునేటటువంటి రైసే. దీనికి స్పెషల్ రైస్ ఏమీ యూజ్ చేయట్లేదు, మామూలు రైస్ని. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతోటి క్లీన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఈ కుక్కర్లో కప్పు 1.5 కప్పు అవుతుంది కాబట్టి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం. ఇప్పుడు నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ 3 గ్లాసు వాటర్ మీకు సరిపోదు, కొంచెం జ్యూసీగా కావాలి పొంగల్ అని అనుకుంటే ఇంకో 1/2 కప్పు కూడా వేసుకోండి, మీకు కొంచెం జ్యూసీగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే దీనిని మనం వడకర్రీతో తింటాం కాబట్టి వడకర్రీలో కూడా మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తక్కువగానే వేసుకోండి. పొంగల్కి సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని వడకర్రీ చేసుకుంటాము. ఇందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో మసాలా దినుసులు వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పట్ట, అలాగే 2 యాలకులు, కొంచెం లవంగాలు. ఇందులో పట్ట ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా లవంగాలు యాలకుల కంటే. అలాగే బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పట్ట ఎక్కువగా వేసుకోవాలి. దీనికి మెయిన్గా కావాల్సింది పట్ట, అలాగే సోంపు. ఇవి 2 మంచి స్మెల్ని ఇస్తాయి వడకర్రీకి. తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు ఆయిల్లో వేస్తే పైన పడుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇందులో కొంచెం సోంపు వేస్తాను. ఇందులో కూడా మంచి స్మెల్ రావడం కోసం. మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ స్మెల్ అనేది బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటాము. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో
కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్లో ఉండేటటువంటి టమాటాను తీసుకొని కొంచెం పసుపు వేసుకొని, కర్రీకి సరిపడినంత పసుపు అంటే కొంచెం సరిపోతుంది. అలాగే తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆవిరి పెట్టుకున్నటువంటి వడపిండిలో కూడా సాల్ట్ వేసినాం. కొంచెం కారం, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కారం తక్కువ యూజ్ చేస్తాను. మీరు కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే వడపిండిలో ఎండుమిర్చి వేసాము, అలాగే కర్రీలో కూడా పచ్చిమిర్చి యూజ్ చేసాము. ఇంకా కారం చూసి వేసుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి రెడ్ కలర్ టమాటోలని యూజ్ చేసుకుంటే మనకు మంచి పులుపు అనేది ఈ కర్రీకి వస్తుంది. ఈ టమాటోలో ఉండేటటువంటి పులుపే సరిపోతుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఆవిరికి ఉడికించుకున్నటువంటి ఈ వడపిండి, దీని వడ అంటాము. ఇట్లా తిన్నా కూడా మీరు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ప్లేట్కి ఇవి ఊరికే ఊడొచ్చేస్తున్నాయి. ఇట్లా వీటిని వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకొని వీటిని చేతితో కొంచెం నలుపుకోవాలి. పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా చేతితో నలిపేసుకుంటే చల్లారిన తర్వాత చేత్తోనే ప్రెస్ చేసేసుకుంటే పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఉన్నటువంటి ఈ కర్రీ కూడా టమాటాలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టెంకాయలో ఒక హాఫ్ గిన్నె తీసుకొని, హాఫ్ అంటే ఒక టెంకాయ కొట్టినప్పుడు 2 గిన్నెలు వస్తాయి కాబట్టి 1 గిన్నె తీసుకొని దానిని మిక్సీలో పట్టుకొని, మీరు పాలైనా యూజ్ చేసుకోవచ్చు, ఆ కొబ్బరిని మెత్తగా రుబ్బి అట్లాగా అయినా వేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ టెంకాయని మాత్రమే రుబ్బానికి, ఏమి వేయలేదు దీనిలో. సాల్ట్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమి వేయలేదు, ఓన్లీ కొబ్బరి మాత్రమే. అది ఇంకొంచెం 1 గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇట్లా జ్యూసీగా వస్తుంది, లిక్విడ్ అయింది కర్రీ అనేది. ఈ కొబ్బరి పాలు వేసిన తర్వాత మంచి టేస్ట్ అనేది ఈ కర్రీకి వస్తుంది. ఈ కొబ్బరి పాలు మన తమిళనాడు సైడ్ ఎక్కువగా కొబ్బరి యూజ్ చేస్తారు కాబట్టి, తమిళనాడు, కర్ణాటక, అలాగే కేరళ వాళ్ళు, అందుకే ఈ కర్రీలో కూడా కొబ్బరి పాలు కానీ కొబ్బరి అలాగే రుబ్బింది కానీ వేసుకుంటారు. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న వడలని మనం ఇందులో వేసేసుకుంటే ఈ వడలు ఆ వాటర్ అంతా పీల్చుకొని కర్రీ అనేది కొంచెం గ్రేవీగా కాకుండా అలాగే డ్రైగా కాకుండా మనకి ఇలా మీడియంగా మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ కూడా రెడీ అయిపోయింది నాకు పక్కన స్టవ్లో. ఇప్పుడు లిడ్ కూడా ఊడొచ్చేసింది. ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా నేను వేసిన వాటర్ సరిపోయింది ఈ పొంగల్లో. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా స్మాష్ చేసుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని స్టవ్ మీద కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటాము. మాకు బెంగళూరులో ఆవు నెయ్యి ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది నెయ్యి అనేది. ఇప్పుడు కొంచెం 1 స్పూను జీలకర్ర, అలాగే 3 to 4 స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. 1 హాఫ్ స్పూను మిరియాలు క్రష్ చేసి వేసుకున్నట్లయితే మనకు మంచి టేస్ట్గా ఉంటుంది పొంగల్ అనేది. మీరు కావాలంటే నెయ్యి ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మనకు పొంగలి నెయ్యిలోనే టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత వీటిని మన పొంగల్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని పొంగలి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే, ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే వడకర్రీ పొంగల్ 2 మనకు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.